నల్గొండ జిల్లాలో వీధి సునకాల నివారణ సంరక్షణ కోసం కుక్కపిల్లల దత్తత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కుక్కపిల్లల దత్తతతో పాటు జిల్లాల్లోని వీధి కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రామ్నగర్ పార్క్లో ఏర్పాటు చేసిన కుక్కల దత్తత కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందంటున్న కలెక్టర్ ఇలా త్రిపాఠితో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. నల్గొండ జిల్లా వీధి కుక్కల బెడద రోజు రోజుకి పెరిగిపోతుంది. చాలా మందికి ఈ కుక్క ఘాట్ల వల్ల ప్రమాదాలు బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కుక్కల దత్తత కార్యక్రమాన్ని ఈ రోజైతే శ్రీకారం చుట్టారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం సంబంధించి పూర్తి ఉద్దేశాలు మొత్తాన్ని కూడా మనతో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఈ కుక్కల దత్తత కార్యక్రమం ఎందుకు తీసుకున్నారు? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? సో ఈశ్వర్ గారు, మనం చూస్తూ ఉన్నాము, మన నల్గొండ పట్టణం కానివ్వండి, మనం యావత్ భారతదేశం కానివ్వండి, ఎక్కడైతే పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయో లేదా ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అక్కడ విధి కుక్క సమస్య కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. సో దీని సమాధానం కొందరు చంపడం అని అంటారు, బట్ నిజంగా అది శాస్త్రీయమైన తరీకా కాదు. మనం నిజంగా ఈ విధి కుక్క సమస్య నుంచి బయటికి రావాలి అంటే కుక్కలకి యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ అయి ఉండాలి. రెండోది, మనం ఇలాంటివి సంఖ్య పెంచకుండా ఉన్న వాటిని స్టెరైల్ చేస్తూ ఉండాలి. కానీ ఉన్న వాటి సంగతి ఏంటి అనేది మనం ఆలోచిస్తూ ఉంటాము. దీంట్లో భాగంగా మనం ఉన్న విధి కుక్కని ఇలా అడాప్షన్ ప్రోగ్రామ్ ఆ దృష్టిగా ఈరోజు పెట్టడం జరిగింది. మన నల్గొండ జిల్లాలో ఆల్మోస్ట్ మనం చేసిన లెక్క ప్రకారం 4 నుంచి 5,000 విధి కుక్కలు ఉన్నాయి. సో ఈరోజు జస్ట్ దానికి ఒక తోలి మెట్లు మేము ఎక్కాము. మన అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ మరియు డివిహెచ్ఓ గారి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఆల్మోస్ట్ 40-49 విధి కుక్క పప్పీస్ని, చిన్న చిన్న పిల్లల్ని ఈరోజు మేము అడాప్షన్కి పుట్టప్ చేసాము. వాళ్ళు ముందుకి వచ్చి తీసుకోవడం కూడా జరిగింది. ఇచ్చిన తర్వాత వాటి వ్యాక్సినేషన్ ఎలా అవ్వాలో, ఏం చేయాలో అనేది కూడా మేము చెప్తా ఉంటాము. మీ ఛానల్ ద్వారా మా కోరిక ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ జనం ఒకవేళ ఆల్రెడీ ఏ బ్రీడ్ అయినా సరే తప్పకుండా వ్యాక్సినేషన్ చేయాలి. ఎందుకంటే ఆ కుక్కకి వ్యాక్సినేషన్ అయి ఉంటే కరిసినా కూడా అది అంటే లైఫ్ థ్రెటనింగ్ ఉండదు. రెండోది, మనం ప్రతి సంవత్సరం ఈ వ్యాక్సినేషన్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా మన మున్సిపాలిటీ పట్టణం ప్రాంతంలో కూడా జనాభా ఎక్కువ ఉండడం సరికి మనం ఎక్కడైతే మనం ఎవరు చూడకుండా మనం జస్ట్ చెత్త వేస్తూ ఉన్నామో అది కూడా మనం ఆ అలవాటుని మానుకోవాలి. ఎందుకంటే ఆ చెత్త, ఆ ఫుడ్ ఉంటేనే అక్కడ విధి కుక్క సంఖ్య పెరుగుతుంది. ఈ నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి మాకు విధి కుక్క కావాలి అని వాళ్ళు మా మున్సిపల్ ఆఫీస్కి రావచ్చు. మున్సిపల్ ఆఫీస్లో మేము తప్పకుండా దానికి పంజీకరణ, రిజిస్ట్రేషన్ చేస్తాము. ఎందుకంటే మళ్ళీ వ్యాక్సినేషన్ కూడా అవుతూ ఉండాలి. అండ్ వ్యాక్సినేటెడ్ కుక్క కరిస్తే అంత పెద్ద ప్రమాదం జరగదు. బట్ ఉన్నప్పటికీ కూడా వ్యాక్సినేషన్తో పాటు ఆ సంఖ్య కంట్రోల్ చేయడానికి కూడా ఫోకస్ పెడతా ఉన్నాం. మా నల్గొండ పబ్లిక్కి కూడా, డాగ్ లవర్స్కి కూడా, యాజ్ అ డాగ్ లవర్గా నేను నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మొత్తంగా కూడా వీధి కుక్కల నివారణ కోసము ఈ దత్తత కార్యక్రమం అనేది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అని చెప్పేసి కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.